హాయ్ అండి. ప్రేమతో 47వ భాగం వినండి. ఒక పని చేయండి. మీరిద్దరూ రేపు వెళ్ళి అతన్ని కలవండి. కానీ మామూలుగా కాదు. మీ దగ్గర వాయిస్ రికార్డర్ ఉంటుంది. మీరు మాట్లాడేదంతా మీడియా వింటుంది, చూస్తుంది కూడా అంది లావణ్య. అలా ఎలా చేస్తావే? పోలీసుల దగ్గరికి వెళ్ళి అలాంటివంటే సాధ్యమేనా? అన్నాడు మానస్. బయట ఏదో ప్లేస్ పిలుస్తాడు మిమ్మల్ని. నేనంతా మాట్లాడి సెట్ చేస్తాను. మీరిద్దరూ భయపడకండి. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి చాలు. మీరిద్దరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు. ఇక్కడే ఉండిపోండి. ఏం చేయాలో మొత్తం అంతా ప్లాన్ చేద్దాం అంది లావణ్య. నాకెవరున్నారు వెళ్ళటానికి అన్నాడు మానస్. నేను ఫోన్ చేసి స్వప్నకు చెప్తాను అని ఫోన్ తీసుకుని వరండాలోకి వెళ్ళాడు కిషోర్. స్వప్న ఈరోజు రావట్లేదు. నేను రేపొద్దుట వస్తాను అన్నాడు. ఎక్కడున్నారు? రాత్రి ఎందుకు ఉండిపోవడం? తాగుతూ ఉండిపోతారా? వద్దు ప్లీజ్, ఇంటికొచ్చేయండి అంది అటు నుండి. లేదు, చేసిన పొరపాట్లకు కొంచెం క్షమాభిక్ష దొరికే ఛాన్స్ వచ్చింది. దాన్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. మావయ్య గారు వాళ్ళు చేసినట్టు మీరెవరినో చంపేయడం లాంటివి చేయట్లేదు కదా? ఆయన లేక మీరు లేక ఈ కుటుంబం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే అత్తయ్య గారు ఆశ్రమంలో ఉన్నారు. నేనెక్కడికి వెళ్ళను? నన్నెక్కడికి వెళ్ళమంటారు? అది చెప్పి చేయండి మీరు ఏ పని చేసినా అంది. నేను ఏ పొరపాటు పని చేయలేదు. ఇప్పటి వరకు చేసిన పనులకే శిక్ష అనుభవించాలి. ఎలాగూ నువ్వు కొద్ది రోజులు ఒంటరిగానే ఉండాలి. నేను ఈ రాత్రి రాను. రేపు ప్రొద్దుట వస్తాను. అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు. రేపు ఉదయం అంటే అంది రెట్టిస్తూ. ఉదయమే కూర్చోకు. నేను మధ్యాహ్నం అవుతుంది వచ్చేసరికి. అర్థం చేసుకో. వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు. సరే, చూస్తూ ఉంటాను. పిల్లలు కూడా చూస్తూ ఉంటారు అంది. సరే, అర్థమైంది అని ఫోన్ పెట్టేశాడు. లోపలికి వెళ్ళేసరికి లావణ్య ఎవరితోనో మాట్లాడుతోంది. అది మేడం సంగతి. వాడి సంగతి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. నేను ఇది బయట పెట్టాలనుకుంటున్నాను. మీరు నాకు హెల్ప్ చేస్తారుగా అంది. ఖచ్చితంగా చేస్తాను. నేను మనిషిని పంపిస్తాను. వాళ్ళు మీకు అన్నీ వివరించి చెప్తారు. నీ లొకేషన్ నా దగ్గర ఉందిలే. ఒక అరగంటలో అతను వస్తాడు. అతను వాళ్ళిద్దరూ ఏం చేయాలో చెప్తాడు. అతను ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తే సరిపోతుంది అంది అటు నుండి. థ్యాంక్ యూ మేడం అంది లావణ్య. సరే, పని అయిన తర్వాత ఫోన్ చేస్తాలే అని కాల్ కట్ చేసింది భారతి. ఎవరో వస్తానన్నారని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు అంతా. ఒక అతను వెతుక్కుంటూ ఇంటికి వచ్చి భారతి మేడం పంపించారు అన్నాడు. రండి లోపలికి కూర్చోండి అంది లావణ్య. ఎవరిద్దరూ వెళ్తున్నారు అన్నాడు నలుగురిని చూస్తూ. వీళ్ళిద్దరే సార్ అంది కిషోర్ మానసులను చూపిస్తూ. మీరిద్దరూ వేసుకుపోయే షర్ట్ బటన్కి ఇదిగో దీన్ని ఇలా సెట్ చేయాలి అంటూ వాళ్ళ షర్ట్ బటన్కి పెట్టి చూపించాడు. అది బటన్కి సెట్ అయిపోయింది. చూడటానికి బటన్ లాగే ఉంది, తేడా తెలియట్లేదు. ఇది న్యూ టెక్నాలజీ. చూడొచ్చు వినొచ్చు కూడా. ఇది నేను ఇప్పుడు నీ షర్ట్ బటన్కి పెట్టాను కదా. మీరు కిషోరే కదా, ఇతనెదురుగా కూర్చోండి. మీరిద్దరూ ఏదైనా మాట్లాడండి అన్నాడు అతను వాళ్ళిద్దరినీ చూస్తూ. తన చేతిలో ఉన్న మొబైల్ లావణ్యకి ఇచ్చాడు. లావణ్య ఆ మొబైల్ను సురేషు తను చూసేలాగా పట్టుకుంది. మనం చేసిన పొరపాట్లు కొంచెమైనా సర్దుకునే ఛాన్స్ ఇది అన్నాడు కిషోర్. వాడిని ఎలాగూ ఏం చేయలేకపోయాం. వీడిని బయటికి లాగుదాం అన్నాడు మానస్. వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తూ కెమెరాలో కనిపిస్తున్నారు. అదంతా చూస్తూ ఎక్సలెంట్ సార్ అంది లావణ్య. ఒక్కరు కాదు, ఇద్దరూ దీన్ని సెట్ చేసుకోండి. మీరు అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వీడియో ఆటోమేటిక్గా అదే ఆన్ అవుతుంది. రిమోటు నా దగ్గర ఉంటుంది. మీరు ఆను ఆఫ్ చేయలేరు అన్నాడు. 1-2 సార్లు వాళ్ళతో రిహార్సల్స్ చేయించి మళ్ళీ నేను ఉదయం వస్తాను, నేను సెట్ చేస్తాను, మీరు ఇంక అక్కడికి వెళ్ళాక సరిగ్గా ఉందా లేదా అని సర్దుకోవడం అలాంటివి ఏం చేయకండి. మాట్లాడండి. అతనికి అనుమానం రాకుండా చూసుకోండి. అసలే పోలీస్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. బటన్కి ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మీరు అతనితో క్యాజువల్గా మాట్లాడుతున్నారంతే అన్నాడు. అతను వెళ్ళిన తర్వాత అతను స్టేషన్కి వచ్చే ఆడవాళ్ళతో చాలా మిస్బిహేవ్ చేస్తాడట. అవకాశం ఉన్నంత మట్టికి వాళ్ళని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. లొంగని వాళ్ళు ఉంటే వాళ్ళ విషయంలో ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తాడు. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా బిల్డప్ ఇస్తాడు అంది లావణ్య. కానీ వీళ్ళు ఇలా చేశారు అని తెలిస్తే తర్వాత అతను ఏమైనా కక్ష తీర్చుకునే అవకాశం ఉంటుంది కదా అన్నాడు సురేష్. ఇప్పుడు మనకు సహాయం చేస్తోంది హోమ్ మినిస్టర్ పిఏ. వాళ్ళు చూసుకుంటారు. అతను మన జోలికి రాడు. వచ్చినా మనందరం కలిసికట్టుగా ఉంటే ఏమీ చేయలేడు. సతీష్ చేయటానికి ట్రై చేశాడు అంటే మనం అంతా తలో దిక్కు ఉన్నాం. వీళ్ళిద్దరూ వాళ్ళకి సహాయం చేశారు.
మనిద్దరం నమ్మి మోసపోయాం. మన తప్పుల వల్లే మనం మోసపోయాం. లావణ్య అలా చెప్తుంటే అవును అనుకున్నారు మిగిలిన ముగ్గురు. ఈసారి అలా పొరపాటు చేయొద్దు. ఏదొచ్చినా అందరం కూర్చుని చర్చించుకుని చేద్దాం. వీలైనంతలో నాన్న, మావయ్య గారు వాళ్ళకి ఒక మంచి లాయర్ని పెడదాం. శిక్ష తగ్గేలాగా చేసుకుందాం. నా కోసం ఇదంతా జరుగుతుందంటే నాకు చాలా బాధగా ఉంది. మన మూర్ఖత్వానికి వాళ్ళిద్దరూ ఇరుక్కున్నారు అంది. కిషోర్, మానస్ ఇద్దరూ అక్కడికి వెళ్ళటానికి ప్రిపేర్గా ఉన్నారు. తర్వాత రోజు ఉదయం వచ్చి అతను బటన్ అమర్చి వెళ్ళాడు. అతను వెళ్ళాక బయలుదేరిపోయారు ఇద్దరు. అతను పంపించిన లొకేషన్ ప్రకారం వెళ్తూ అక్కడున్న బిల్డింగ్ దగ్గర ఆగి, ఈ ఆదేశ్ సార్ రమ్మన్నారు అన్నాడు కిషోర్. లోపలికి వెళ్ళండి సార్ అన్నారు వాళ్ళు. ఒక రూమ్లో ఆఫీస్లా ఉంది. తను కూర్చుని ఉంటే వెళ్ళి విష్ చేశారు ఇద్దరు. కూర్చోండి అని ఎదురుగా ఉన్న 2 సీట్లు చూపించాడు ఆదేశ్. చెప్పండి సార్, మాట్లాడాలన్నారు అన్నాడు కిషోర్. మీరు ఇప్పుడు హత్య చేసిన వాళ్ళిద్దరు పిల్లలు కదా అన్నాడు ఆదేశ్. అవును సార్, మా నాన్నలే హత్య చేశారు అన్నాడు మానస్. అదే కేసు ఫాలో అవుతుంటే తెలిసింది. మీరిద్దరూ లావణ్య, సతీష్ కలుసుకోవాలని కోరుకున్నారు. అంటే అది సురేష్ని వదిలేసి సతీష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా అని నాకు తెలిసింది అన్నాడు. అప్పుడు మాకు తన మీద కోపం ఉంది, అందుకే అలా చేశాం. అది పొరపాటని తెలిసింది. ఇక సరిదిద్దుకోలేం కదా అన్నాడు మానస్. పొరపాటు ఎలా అవుతుంది? ఇంటి ఆడపిల్ల అలా చేస్తే ఎవరికైనా అలాగే కోపం వస్తుంది. ఇలాంటి కేసులు నేను చాలా చూశాను అన్నాడు యాదేశ్. అంటే అర్థం కాలేదు సార్ అన్నాడు కిషోర్. అర్థం కాకపోవడానికి ఏముందయ్యా, మీరు మరీ అమాయకుల్లా ఉన్నారే. 1 సంవత్సరం క్రితం ఒక కేసు వచ్చింది, మీకు తెలుసో లేదో. తన భర్తని ఎవరో హత్య చేశారంటూ కేసు పెట్టింది. నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను. చంపిన వాళ్ళు ఎవరో కానీ సుపారీ కిల్లర్స్ని పెట్టి చంపించారు. నేను అమ్మాయితో మాట్లాడడం మొదలుపెట్టాను. ఈ కేసులో చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తానని, నేను చెప్పినట్టు వినాలని అడిగాను. ఆ అమ్మాయి దానికి ఎదురు తిరిగింది. ఎంతో నచ్చ చెప్పాలని చూశాను, వినలేదు. అసలు ఎంత చెప్పినా మొండి పట్టు కూర్చుంది. చచ్చిపోయిన భర్త ప్లేస్లో ఇంకొకరు ఉండరు అని మొండికేసింది. అంతే, ఆ కేసును తారుమారు చేసి పడేశాను. సాక్ష్యాలన్నీ భార్య చంపినట్టుగా ఉన్నాయి. అలా క్రియేట్ చేశాను. ఆ క్రియేటివిటీ నాదే. కోర్టు కావలసింది సాక్ష్యాలే కదా. దాంతో ఆ అమ్మాయే చంపేసినట్టు రుజువయ్యి శిక్ష పడింది. నేను చెప్పినట్టు వినుంటే హాయిగా బయట ప్రపంచంలో తిరుగుతూ ఉండేది అన్నాడు తన గొప్పతనం చెప్పుకుంటూ. అవునా సార్, యు ఆర్ గ్రేట్. అంటే మీరు అనుకుంటే సాక్ష్యాలు తారుమారు చేయగలరు అన్నాడు కిషోర్. అదే, అందుకే చెప్తున్నాను. ఎలాగో మీ ఇద్దరికీ లావణ్య మీద కోపం ఉంది కదా, డైరెక్ట్గా చెప్తున్నా. నాకు లావణ్య కావాలి. తనని మీరు నా దగ్గరికి వచ్చేలాగా చేయగలిగితే మీ తండ్రులిద్దరికీ వాళ్ళు నిజంగా హత్య చేసినా కూడా చేయలేదు అని నేను నిరూపిస్తాను. దానికి తగ్గట్టుగా సాక్ష్యాలుంటాయి అన్నాడు. కానీ సార్, వాళ్లే చేశామని చెప్పుకున్నారు, ఇక మనమేం చేయగలం అన్నాడు మానస్. ఎందుకు చేయలేం? కూతురు కేసు ఎంతకీ తేలటం లేదు కనుక వీళ్ళు పరువు పోతుందని ఆ హత్య నేరం వాళ్ళిద్దరి మీద వేసుకున్నారని చెప్తాం. వాళ్ళు పెద్దగా క్లూస్ ఏం వదలలేదు అక్కడ. మీ వాళ్లే వచ్చి మేం చేశామని చెప్పారు అంతే అన్నాడు ఆదేశ్. వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నదంతా న్యూస్ ఛానల్లో డైరెక్ట్ టెలికాస్ట్ అవుతోంది. సునంద, విక్రాంత్ మొత్తం అందరూ దాన్ని చూస్తున్నారు. ఈ లావణ్య ఎలా అయినా చాలా తెలివైంది. వాళ్ళిద్దరినీ పంపించి వీడికి ఇచ్చేసింది. ఇక వీడి చాప్టర్ క్లోజ్ అన్నాడు విక్రాంత్. ఇది ఆ అమ్మాయి ఒక్కదాని వల్ల అవుతుందంటావా? ఇంతకుముందు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది కదా, ఆవిడున్నారుగా భారతి. ఈ అమ్మాయి మంచిది, ఈ అమ్మాయి చంపుండదు అని. ఈ కథ అంతా తెలిసిందిగా, హెల్ప్ చేయమని అడుగుంటుంది. వాళ్లే ప్లాన్ చేశారు అంది సునంద. హోమ్ మినిస్టర్ నుండి అంటావా? అలా అయితే మనవాడు తప్పించుకునే ఛాన్సే లేదు అన్నాడు విక్రాంత్. ఖచ్చితంగా తప్పించుకునే ఛాన్స్ లేదు అంది సునంద. అతని పాపం పండింది అన్నాడు విక్రాంత్. పూర్తిగా క్లోజ్ అయినట్టే. ఇప్పుడు ఏదో కేసు గురించి మాట్లాడాడు కదా, ఆ అమ్మాయికి శిక్ష పడి ఉంటుంది. ఆ కేసు మళ్ళీ ఇప్పుడు పైకి లాగుతారు. ఇతనికి శిక్ష పట్టడం ఖాయం అంది సునంద. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే టీవీలో కనిపిస్తోంది. యాదేశ్, కిషోర్, మానసులతో మాట్లాడుతుండగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఏమైంది, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు అతను. అతను తన చేతిలో ఉన్న మొబైల్ తీసి చూపించాడు. దాంట్లో ఇదంతా కనిపిస్తోంది. నన్ను కావాలని ఇరికించారు కదా, చూసుకుంటా మీ ఇద్దరి సంగతి అన్నాడు యాదేశ్ కిషోర్ మానసులను చూస్తూ. ఆ మాటలు కూడా అందరికీ వినపడుతున్నాయి. ముఖాన్ని చాటు చేసుకుని పోలీసులతో పాటు వెళ్ళిపోయాడు. మేమే చేశాము అని ఒప్పుకోవడంతో
ఇంకా ఎక్కువ టైం పట్టేలాగా లేదు. కానీ ఇంకో వ్యక్తి ఉన్నాడు, వాళ్ళకి సాయం చేసినవాడు. అతను దొరకలేదు మనకి అంది సునంద. మన ట్రీట్మెంట్ చూపించుంటే వాళ్ళెవరో చెప్పేసేవారు అన్నాడు విక్రాంత్. చెప్పరు, చెప్పే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఏదైనా జరుగుండొచ్చు, శిక్ష పడచ్చు అని తెలిసి ఇంత చేశారంటే అతని పేరు ఖచ్చితంగా బయట పెట్టరు అంది సునంద. మనం తెలుసుకోలేమా అన్నాడు. ఆల్రెడీ గీతకు చెప్పాను కదా. నా ఒపీనియన్ అయితే గీతకి ఇదంతా తెలుసు అనుకుంటున్నాను. ఛేదించే ఉంటుంది అంది. నువ్వు గీత గీత అంటున్నావు. ఆల్రెడీ మనం వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసేసాం. ఇప్పుడు గీత ఇంకేం తెలుసుకుంటుంది అన్నాడు. ఏమో, మూడో వ్యక్తి గురించి తెలుసుకోవచ్చేమో అంది. నీకు ఇంకా నమ్మకం ఉందా అన్నాడు. ఉంది. నేనంత తొందరగా నమ్మకాన్ని కోల్పోను. ఖచ్చితంగా మూడో వ్యక్తి ఉన్నాడు. వాడెవడో తెలుసుకొని తీరుతాను. మనకి ఇంకో వ్యక్తి ఉన్నాడు అని అనుమానం ఉన్నప్పుడు తెలుసుకోకుండా ఎలా ఉంటాం అంది. కేసులో కూడా మూడో వ్యక్తి ఉన్నాడు అని అనుమానం లేకుండా సబ్మిట్ చేసేసాం కదా అన్నాడు. ఇప్పుడు ఇంకో వ్యక్తి ఉన్నాడని అనుమానం ఉంది అంటే మళ్ళీ మనకు ప్రెషర్ పెరుగుతుంది. ఎక్కడితో ఆపేయండి అని పై వాళ్ళే చెప్తారు. అందుకే మన పని మనం చేద్దాం, ఈలోపు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంది. సునంద గీతకు ఫోన్ చేసింది. గీత, నీకు చెప్పిన పని ఏం చేశావు అంది. అయిపోయింది మేడం, చిన్న ఇన్ఫర్మేషన్ బాకీ ఉంది. నేను మీకు మొత్తం వివరిస్తాను. సాయంత్రం ఇంటి దగ్గరికి వస్తాను మేడం. ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడతాను అంది. సరే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంది సునంద. ఓకే మేడం అని కాల్ కట్ చేసింది. ఏంటట, వస్తుందటనా? ఏం చేయలేనని చేతులు ఎత్తేసిందా అన్నాడు. సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతానంది. మూడో వ్యక్తి గురించి తెలిసినా మనం రుజువు చేసే సాక్ష్యాలు లేకపోవడం అయి ఉండొచ్చు. లేకపోతే చెప్పలేం. ఏదో అయితే ఉంది అంది సునంద. ఆ సాయంత్రం గీత కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సునంద. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.